నమస్కారం. శుభగృహ వాస్తుతో కూడిన నిర్మాణం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. మరి ఆ కల సాకారం చేసుకోవాలి అంటే ఎన్నో విషయాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. భూమి ఎంపిక విషయంలోనూ, ప్లాన్ గీయించుకోవడంలోనూ, నిర్మాణ పరంగానూ, ముఖ్యంగా వాస్తుకు సంబంధించి ఇంటీరియర్స్, కలర్స్, ఇలా చాలా విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మరి వాటన్నిటికీ సంబంధించి మీకు చక్కనైన సూచనల్ని, సలహాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్కిటెక్ట్, ఎన్నో ఏళ్లుగా వాస్తులో అలాగే నిర్మాణ పరంగా ఎంతో కృషి చేస్తున్న ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వాస్తు నిపుణురాలు, అంతేకాకుండా ఎంతో తక్కువ మంది ఉన్న ఈ నిర్మాణ రంగంలో, అంటే మహిళా పారిశ్రామికవేత్తలున్న నిర్మాణ రంగంలో ఒకరైన కొమర్రాజు రాధిక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి మీరు కనుక వారిని సంప్రదించాలి, మీకు ఉన్న ఎటువంటి సమస్యలైనా, వాస్తుపరంగా ఉన్నా, అది నిర్మాణ పరంగా ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించుకోవాలి అనుకుంటే వారి పర్సనల్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్స్ చేసుకుని తర్వాత వారిని మీరు విజిట్స్ కి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం మనతో పాటు రాధిక గారు ఉన్నారు. మరి మీకు వాస్తుపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. నమస్కారం రాధిక గారు. రాధిక గారు, మామూలుగా ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే కట్టుకోవాలనో చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా విషయాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కదా. అసలు అంటే ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా కూడా ఉంటాయా? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే రాబోయేవన్నీ మంచి రోజులు కాబట్టి ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటేనే కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ సమస్యలు ఉన్న వాళ్ళు సంప్రదించాలి? తప్పకుండా అండి. అయితే ప్రేక్షకులంతా వినాయక చవితి హడావిడి, నిమజ్జనాలు హడావిడిలో ఉండుంటారు. అయితే ఎంత మన జీవితం హడావిడిగా సాగుతున్నా సరే, ఇల్లు, ఇంట్లో వినాయకుడిని పెట్టాలి, ఇంట్లో పూజ చేయాలి. ప్రతిదానికి ముందు మా ఇంటికి వెళ్తున్నామండి, ఎక్కడ ఎటు నుంచి ఏ పదం తిరిగినా ఇంటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి ఇల్లు అంటున్నాం, ఇల్లు కొనుగోలు చేయాలన్నా, నిర్మాణం చేయాలన్నా, ఆ ఇంట్లో మనం ఉండాలన్నా చాలా మందికి సందేహం. నన్ను అడుగుతూ ఉంటారు, ఈ ఇల్లు మాకు కలిసి వస్తుందా అండి, ఈ నిర్మాణం మాకు కలిసి వస్తుందా అండి, ఇంట్లో ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుందా అండి అని. మీరు బాగా గమనిస్తే మనిషి జీవితంలో కూడు గుడ్డ, వసతి, ఇల్లు అని 3 అంశాలని ప్రాధాన్యతతో తీసుకుంటాం. బట్టలు కొనుక్కునేటప్పుడే చాలా ఆలోచించి మాంగళ్య వెళ్దామా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్దామా అని ఆలోచించి కొంటున్నాము. ఫుడ్ అనుకోండి, జొమాటోలో బుక్ చేయాలా, స్విగ్గీలో బుక్ చేయాలా అని మీరు రకరకాల యాప్లు చూసి కొంటున్నారు. మరి ఇల్లు మీకు జీవితాన్ని ఇస్తుంది, మీకు అద్భుతమైన భవిష్యత్తునిస్తుంది. అలాంటి ఇంటిని ఒక చిన్న బ్రోచర్ చూసో, ఒక చిన్న ఇది చూసో దయచేసి సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇంటికి రకరకాల అంశాలతో కూడిన జాగ్రత్తలతోనే ఒక ఇల్లు అన్నదానికి పునాది వేయబడుతుంది. అలాంటివి జరిగాయా లేదా? మంచి రోజులు వస్తున్నాయి. అక్టోబర్ 2వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ప్రారంభం చేయాలన్నా, మీ ఇంటి నిర్మాణం ప్రారంభం చేయాలన్నా అక్టోబర్ 2 నుంచి విరివిగా ముహూర్తాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మరి మీరేం చెయ్యాలి? మీరు ఇల్లు కొనుక్కోవాలంటున్నప్పుడు ఖచ్చితంగా భూమి బాగుందా లేదా, అపార్ట్మెంట్ లో 100% వాస్తుకి మీరు ఉండబోయే అపార్ట్మెంట్ ఫ్లాట్ బాగుందా లేదా, అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్స్ కి ఏమైనా వీధి పోట్లు తగులుతున్నాయా లేదా, మీ గేటు ఎక్కడ పెట్టబడింది, అపార్ట్మెంట్ లోకి ఎలాంటి ఎంట్రన్స్ ఉంది, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. అపార్ట్మెంట్ కొన్నా కూడా మీ యొక్క ఫ్లాట్ వరకే కాకుండా చాలా రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అపార్ట్మెంట్స్ కొనుక్కోండి. ఇకపోతే నిర్మాణం, ప్లాన్ ఒక్కటి 100% వేయించుకుంటే నిర్మాణం సాఫీగా సాగిపోతుంది అని పొరపాటున కూడా అనుకోవద్దు. ప్లాన్ 100% కున్నా కూడా నిర్మాణం కూడా 100% వాస్తుబద్ధంగా మలచపడాలి. నేను మొన్న నాదర్గల్ విజిట్ కి వెళ్లాను. నా స్వీయ అనుభవం మీతో పంచుకోవాలి. ఎందుకంటే మళ్లీ ప్రేక్షకులు ఇంటి విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. నన్ను వారు ఇల్లు కూలగొట్టక ముందు పిలిపించారు. అద్భుతంగా మార్చుకుంటామండి, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటామన్నారు. అందులో ఉన్న లోపాలు చూసి, లేదమ్మా మీరు ఖచ్చితంగా ఇల్లు కొత్తదే కట్టుకోండి, దీన్ని తీసివేయండి, అంతగా ఇదేమీ కలిసి రాదు అని చర్చించుకున్నాం.
మళ్ళీ మొన్న విజిట్ కి తీసుకువెళ్లారు. నేను వెళ్లేప్పటికి స్లాబులు అయిపోయాయి, కింద బ్రిక్ వర్క్ అయిపోయింది. చిన్న చిన్న వాస్తుబద్ధమైన లోపాలు జరిగాయి. వాటికి వారు తర్జన భర్జన అవుతున్నారు. నేనేమంటానంటే, ప్రారంభించే ముందే జాగ్రత్తలు తీసుకోండి. ప్రారంభం చేసి సగం దాకా వచ్చాక మమ్మల్ని పట్టుకు వెళ్తే మేము అంతగా ఎక్కువగా మార్పులు చేర్పులు సలహాలు మీకు ఇవ్వటానికి సాధ్యపడదు. ఎందుకంటే లోపాలను చూసి ఊరుకుని ఉండలేము. అలాని చెప్పితే మీరు ఏమి ఇబ్బందులు పడతారో అని మా మనసులో గాబరా ఉంటుంది. ప్రతి ఇల్లు మాకు మా పిల్లలతో సమానం. ఎందుకంటే మా చేతుల్లోంచి వచ్చిన ఇల్లు మీకు 10 కాలాల పాటు అభివృద్ధిని ఐశ్వర్యాన్ని అందించాలని నేను చాలా ఆకాంక్షిస్తూ ఉంటాను. అందుకని ఏ ఇంటిని మలచాలన్నా దయచేసి ప్లాన్ కానీ నిర్మాణం కానీ ఒక మేస్త్రికి అప్పచెప్పితే ఇల్లు నిర్మాణం అయిపోతుంది, మంచి మేస్త్రి దొరికాడండి అని పొరపాటుగా చాలా మంది అడుగులు వేసి నిర్మాణాలు ప్రారంభం చేసేస్తున్నారు. కానీ ప్లాన్ పెట్టుకుని ఒక మేస్త్రిని పెట్టుకున్నా కూడా మళ్లీ కూడా పొరపాట్లు జరగకుండా ఒక వాస్తు నిపుణులతోటో సలహాలు సంప్రదింపులు చేస్తూ వారి సూచనల మేరకు మీ నిర్మాణాలను పూర్తి చేస్తే మీకు పరిపూర్ణమైన శుభగృహం అందుతుంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా రాబోయే మంచి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని నిర్మాణాలను పూర్తి చేయండి. కొత్త కొత్త నిర్మాణాలను కొనుక్కోండి. హాయిగా సాఫీగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. హలో, ఓకే. నిర్మాణ పరంగా జాగ్రత్తలు అంటున్నప్పుడు, సో మీరు ఇందాక అన్నారు మేము సగం స్టార్ట్ చేసే ముందు సంప్రదిస్తే బాగుంటుంది, సగం అయ్యాక చెప్పలేమని. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు సగం అయ్యింది అది, లేకపోతే ఇలాగే స్లాబ్ల వరకు వచ్చింది అనుకున్నప్పుడు, సో వాటిని కరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎటువంటి మెజర్స్ తీసుకుంటారు? సాధ్యమైనంత వరకు టెక్నికల్ గా మార్పులే చెబుతాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో టెక్నికల్ గా మార్చటం అక్కడ సాధ్యపడదు. ఎందుకంటే లిఫ్ట్ పెట్టేశారండి, మధ్య భాగంలో లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్ పెట్టడం వల్ల ఇంటికి ఉత్తర వాయువ్యం పెరిగిందనుకోండి, ఈశాన్య భాగం కట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో లిఫ్ట్ ని పూర్తిగా తీయమని చెప్పలేం కదా. ఎందుకంటే ఆల్రెడీ పైన స్లాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, కింద పిల్లర్లు ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఒక అద్భుతమైన రెమెడీని సూచించటం జరుగుతోంది. ప్రేక్షకులందరికీ కూడా మనం విజిట్స్ కి వెళ్ళినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు డోర్లు చిన్న చిన్న మార్పులు, అపార్ట్మెంట్స్ అయితే గనక ఆ చిన్న చిన్నవి మార్పులు చెప్పడానికి కూడా వీలవటం లేదు. అందుకే ప్రేక్షకులందరికీ కోసం వారి గృహాలని శుభగృహాలను చేయడం కోసం మనం ఒక గోల్డ్ ప్లేటెడ్ యంత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ యంత్రంలో ఒక ఇంటికి 4 దిక్కులు 4 విదిక్కులు ఉంటాయి. ఆ 8 యంత్రాలని ఒక గోల్డ్ ప్లేటెడ్ దాని మీద చెక్కించబడి దాని మధ్యలో వాస్తు పురుషుణ్ణి పెట్టి దానికి ఒక 41 రోజులు అంటే ఒక మండల కాలం పూజ చేసి ఏ గృహంలో అయితే వాస్తు ఇబ్బంది ఉందో, ఏ గృహంలో అయితే వాస్తు ఇబ్బందులతో నిర్మాణాలు జరిగాయో, వాస్తు తప్పులు దొర్లాయి అనిపిస్తే వారికి దీన్ని సజెస్ట్ చేయడము, అక్కడ ఈశాన్య భాగంలో ఫ్లోరింగుల్లో పెట్టించి రావడం జరుగుతోంది. దీన్ని చాలా మందికి పెట్టాము, అద్భుతంగా వర్క్ చేస్తోంది. ఇలాంటి రెమెడీలను సూచించి ఆ ఇంటిని సక్రమమైన మార్గంలో పెట్టి రావడం జరుగుతోంది. జీవితమైన ఇల్లైనా మార్గం సక్రమమైనదే ఉండాలి. ఎందుకంటే ఇల్లు మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలి. మీ పిల్లలకు ఒక మంచి అభివృద్ధిని వేయగలగాలి. వారి చదువులు గాని, వారి వైవాహిక జీవితాలు కానీ మీ వృద్ధాప్యంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి జీవితాన్ని ఒక ఇల్లు ఇవ్వగలగాలి. అందుకే మనం విజిట్స్ కి వెళ్ళినా
నేను విజిట్స్ కి వెళ్ళినప్పుడు చాలా చెప్పగలుగుతున్నాను, కానీ నిర్మాణాల వరకు వచ్చే వరకే నాకు చాలా బాధ కలిగిస్తుంది. చాలా మంది అసలు ఏమీ సంప్రదించకుండా మేస్త్రి 1200కే కడతానంటున్నాడండి, చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాడు, లప్పం ఇస్తున్నాడు, జాగ్వార్ ఫిట్టింగ్లు ఇస్తున్నారు అని చాలా మంది ఓనర్లు వారు తెచ్చుకున్న లోన్స్ డబ్బులన్నిటినీ ఆ స్పెసిఫికేషన్స్ మీద దృష్టి పెట్టి నిర్మాణాలు సాగిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇంటికి ఎంతైతే ఇంటీరియర్ అవసరమో అంత వాస్తు జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే పునాదులు ఎంత పటిష్టంగా వేశామో వాస్తు జాగ్రత్తతో కూడినటువంటి సూచనలు కూడా అంత పటిష్టంగా ఉంటేనే మీ ఇంట్లో మీకు ఒక యోగకరమైన జీవితం లభిస్తుంది. అందుకే ఇక ముందు ఎవరైనా నిర్మాణాలు ప్రారంభించాలంటే ఒక లోను ఇంటీరియర్సే కాదండి, ఎవరి చేత నిర్మాణం చేయిస్తున్నామో. ఇప్పుడు మామూలుగా ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, నర్సు ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను. వాస్తు ఏంటండి అని చాలా మంది అనుకునే వాళ్ళకి ఒక చిన్న క్యాప్షన్ చెప్దాం అనుకున్నాను. జడ్జ్ లెస్, యాక్సెప్ట్ మోర్. వాస్తుకి మీరు దీన్ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుని చూడండి. ఎందుకంటే వాస్తు అనేది ఒక విజ్ఞానంతో కూడిన శాస్త్రం. ఒక టెక్నికాలిటీస్ ఎంత అవసరమో ఒక మూలంతో చెప్పబడిన శాస్త్రం. మత్స్య పురాణంలో 18 మంది మహర్షులు కలిసి ఈ శాస్త్రాన్ని చెప్పడం జరిగింది. అందుకే శాస్త్రాన్ని కలుపుతూ నిర్మాణాన్ని చేయగలగాలి. అదే మీకు పరిపూర్ణమైన గృహాన్ని ఇస్తుంది. అందుకే ప్రేక్షకుల కోసం మనం ఏవి చూపించడం జరుగుతోంది. ఏవిలో అసలు నిర్మాణం ఎలా మొదలెడతాము, ఎలా చేస్తాము, క్యూరింగ్లు ఎంత అవసరము, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇలాంటివన్నీ కూడా ఎంత జాగ్రత్తలతో చెయ్యాలి. ఒక బ్రిక్ వర్క్ చేయాలంటే ఒక గుండు సహాయంతో చూడాలి. ఒక లెవెల్ పైపు వేసి ఎలాగ ఈక్వాలిటీని టెస్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా చూపించడం జరుగుతోంది. అందుకే ప్రేక్షకుల కోసం మరొకసారి ఏవి ప్లీజ్. మన కలలకు ఆలోచనలకు తగినట్టుగా చూడముచ్చటైన ఇల్లు నిర్మాణానికి తొలిమెట్టు వాస్తుతో కూడిన ప్లాన్. అదే మన ఇంటిని శుభగృహంగా చేస్తుంది. విజ్ఞానానికి శాస్త్రం తోడైతే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. శుభప్రదమైన జీవితానికి బంగారు బాటలు వేస్తాయి. అలా శాస్త్రం విజ్ఞానం రెండింటి కలయికతో ఎంతో మందికి మేలు చేస్తున్నారు శ్రీమతి కొమర్రాజు రాధిక. ప్లాన్ ప్రకారం ఇళ్లు నిర్మాణం జరగాలంటే అది నిజంగా ఓ యజ్ఞమే. నిర్మాణానికి సరిపోయే స్టీల్ డ్రాయింగ్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్, ఫ్లోరింగ్, మేస్త్రీలు, ఎంతో మంది పనివాళ్లు అందరినీ ఒక్క దగ్గరకు చేర్చి ప్లాన్లు అందిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వాస్తు దోషమనేదే లేకుండా సరిచూసుకుంటూ ఇంటి యజమానుల ఆలోచనలకు అనుగుణంగా ఒక చక్కటి ఎలివేషన్ ఇస్తూ ఒక చిత్రకారుడు ఎలాగైతే అందమైన చిత్రం కోసం తపిస్తాడో అలా ఒక ఇంటిని అందంగా వాస్తుబద్ధంగా తీర్చిదిద్దడానికి తపిస్తారు రాధిక ఆర్కిటెక్ట్. ఎంతో శ్రమతో కష్టంతో కూడినటువంటిది నిర్మాణ రంగం. కేవలం మగవాళ్లే చేయగలరనే అపోహలను దూరం చేస్తూ మహిళకే ఇంటిని చక్కదిద్దే అవకాశం, అర్హత ఉంటుందని నిరూపిస్తూ విజయపదంలో దూసుకుపోతున్నారు శ్రీమతి కొమర్రాజు రాధిక గారు. 1000 గజాలైనా 100 గజాలైనా అందరికీ అందుబాటులో ఉంటూ అతి తక్కువ ఖర్చుతో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా 100% వాస్తుపరంగా ఉండేలాగా ఎన్నో నిర్మాణాల్ని కొనసాగిస్తున్నారు.
తన ప్రయాణంలో భాగంగా నిర్మాణం, వాస్తుతో పాటు ఇంటీరియర్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ఎగువ దిగువ మధ్యతరగతి వారికి, అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటూ శుభగృహాలెన్నింటినో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణాలు జరిగిపోయినా కూడా ప్రత్యక్షంగా వెళ్లి చూసి వాస్తు దోషాలు సరిచేస్తూ, మార్పులు చేర్పులు సూచిస్తూ ఎంతో మందికి సరికొత్త దారిని చూపారు శ్రీమతి కుమర్రాజు రాధిక. ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే అసలు నిర్మాణానికి ఎటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించాలి, మీరు ఎంత పర్యవేక్షణ చేస్తారు అన్న విషయాలన్నీ కూడా ఆ ఏవి చూస్తుంటే అర్థమవుతుంది. మరొక కాలర్ ఉన్నారని తర్వాత మాట్లాడదామా? కాలర్ తో మాట్లాడాక తప్పకుండా. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, స్పష్టంగా మీ ప్రశ్న ఏంటో అడగండి రాధిక గారిని. అమ్మ, మీరు మాట్లాడేది వినిపించట్లేదు సరిగ్గా. ఓకే, దక్షిణ భాగం ఖాళీ స్థలం ఉంది. ఓకే, నాకైతే అర్థం అర్థం కావట్లేదమ్మా అస్సలే. అమ్మ, కొంచెం టీవీకి దగ్గరగా ఉండి మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. మీరు దూరంగానే ఉన్నాం మేడం. దేవుని గుడి మీద పడుతుంది దక్షిణ భాగంలో. హలో చెప్పండి. మీరు చెప్పండి. దక్షిణ భాగం ఖాళీ స్థలం ఉంది, అలాగే దేవుని గుడి మీద పడుతుంది. దేని మీద పడుతోంది? స్థలం మీద శివుని గుడి దేవుని మీద గుడి మీద పడుతుంది. ఏం పడుతుంది? పక్కన గుడి ఉందా మీకు? అవును. ఓకే అమ్మా, ఏది పడ్డా ఇప్పుడు మీకు జనరల్ గా చూడండి అమ్మా, గుడి యొక్క ధ్వజస్తంభం నీడ మన ప్రహరీల మీద కాని, ఇంటి మీద కాని, ఇంటి లోపలికి కాని పడకూడదు. అది దోషం కిందనే పరిగణలోకి తీసుకుంటాము. అంటే ఆ మన ఏదైతే ధ్వజస్తంభం నీడకి మన ఇంటికి ఆ ఏదైతే గ్యాప్ ఉందో అది కొలుచుకునే ఇంటి నిర్మాణాలు చేయాలి. ఒకవేళ కనుక ఖచ్చితంగా ధ్వజస్తంభం నీడ పడుతుంది అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. ఆలోచించి చూపించి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో, మాకు చాలా లాంగ్, అందుకని. ఓకే అమ్మా, లాంగ్ అయితే నీడ అంటే నీడ పడకపోతే పర్వాలేదు, నీడ పడితే మాత్రం దోషమే. వేరే కాల్ అంట ఇది. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా, మీ క్వశ్చన్ పూర్తిగా అడగండి. హలో, మీ పేరు చెప్పండి. హలో అమ్మా, వినబడుతుందా నేను మాట్లాడుతుంది మీకు? హలో, టీవీ చూడొద్దు, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్ లో విని ఫోన్ లో మాట్లాడండి. నేను మాట్లాడేది మీకు వినబడుతోందా? మీ ఫోన్ లో వినబడుతోందా? హలో మేడం, మాది విజయనగరం జిల్లా మేడం. చెప్పండి అమ్మా. అంటే మేము ఇప్పుడు కడుతున్నాము, దానికి అంటే ఎప్పుడు మంచిది ఏంటని అడుగుదామని. ఇల్లు నిర్మాణం ప్రారంభం చేయబోతున్నారు, ఎప్పుడు మంచిది అంతేనా? కాదండి, గృహప్రవేశానికి ఎప్పుడు మంచిది అని. గృహప్రవేశానికి ఎప్పుడు మంచిది అమ్మా. నిర్మాణం జరుగుతోంది కదా, మీ ఎవరి పేరు మీద కట్టారు? అలా కాదు, ఒక్క నిమిషం నేను చెప్తున్నాను వినండి అమ్మా. ఇల్లు నిర్మాణం పూర్తయినా కూడా ఎవరి పేరు మీద శంకుస్థాపన చేశాము, వారి నామ నక్షత్రాల పరంగా ఒక ముహూర్తం తీయడం జరుగుతుంది. ఈ యొక్క దోషం ఉన్నా, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు నిర్మాణాల్లో జరిగినా ఈ శంకు మనల్ని పూర్తిగా కాపాడుతుంది. అందుకే అక్టోబర్ 2 నుంచి ఎవరైతే నిర్మాణాలు ప్రారంభం చేయాలనుకుంటారో వారు మనల్ని ఖచ్చితంగా సంప్రదిస్తే శంకుని వారికి సజెస్ట్ చేయడము. అది కాకుండా శంకు ప్రతిష్టాపన అనేది చాలా మంది ఈశాన్యం పిల్లర్ లో పెట్టాలి అని అనుకుంటున్నారు. అది పూర్తిగా పొరపాటు. ఎందువల్ల అంటే శంకు అనేది వాస్తు పురుషుడి నాభి గర్భంలో ప్రతిష్టాపన చేయాలి. మీ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ ప్లాట్ లో వాస్తు పురుషుడి నాభి గర్భాన్ని లెక్క వేసి అక్కడ ఒక పిట్టు తవ్వించి అందులో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అదంతా కూడా మనం శంకుతో పాటు డ్రాయింగ్ రూపకంగా
ప్రేక్షకులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుంటామో, ఎంత డిస్టెన్స్ లో పిట్టు తీయాలి అని. ఎవరైతే శంకుస్థాపనలు చేయబోతున్నారో వారు మనల్ని సంప్రదిస్తే శంకు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం పూర్తిగా గైడ్ చేయడం జరుగుతుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మా, మీ పేరు చెప్పండి. ఉమా మేడం. మాట్లాడండి ఉమ గారు, రాధిక గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాది 2 రూమ్లు ఉన్నాయి మేడం, చిన్నదా. ఓకే అయితే ఇంటి ముందు ఒక అమ్మవారి గుడి ఉంది. ఓకే అయితే అట్లా పక్కలా ఉండకూడదు అని అన్నారు, అది నిజమేనా? మళ్ళీ ఇంకోటి తూర్పు వైపున ఆగ్నేయంలో బాత్రూమ్ అవి లెట్రిన్లు ఉన్నాయి, అవి ఉండవచ్చు అలాగా. ఓకే అమ్మా. ఇందాక పనికిరావు వాస్తు అది అన్నారు. వినండి 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 చెప్తారు ఉమ్మగారు. అమ్మ ఉమ్మగారు, ఇందాక మనం గుడి విషయంలో అంతకు ముందు కాల్ కి కూడా చెప్పడం జరిగింది. గుడి ఎక్కడ ఉన్నా కూడా, మన ఎదురుగా ఉన్నా, పక్కగా ఉన్నా, వెనక భాగంలో ఉన్నా, మన ప్రహరీ మీద కానీ, మన ఇంటి మీద కానీ, ఇంటి లోపలికి కానీ గుడి యొక్క ధ్వజస్తంభం నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పడకూడదు. దానికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంకొక విషయం, ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది అన్నారు. అయితే ఆగ్నేయంలో టాయిలెట్ ఉండటం దోషం కాదు. కాకపోతే చాలా ఇండిపెండెంట్ నిర్మాణాల్లో ప్రహరీల మీద ఆగ్నేయం మూత వేస్తూ అక్కడ ఒక టాయిలెట్ కట్టడం జరుగుతుంది. అలా కడితే మాత్రం అది ఖచ్చితంగా తీసివేయాలి. ఎందువల్ల అంటే కాంపౌండ్ వాల్స్ మీదికి ఒక ఐరన్ రేకు వేసో, ఒక స్లాబ్ వేసో టాయిలెట్ నిర్మాణం చేయటం అస్సలు పనికిరాదు. అది పూర్తిగా ఆగ్నేయం మూత వేసినట్టు అవుతుంది. అప్పుడు పిల్లల భవిష్యత్తుకు, పిల్లల వైవాహిక జీవితాలకి అవరోధాలు ఏర్పడతాయంటాం. అందుకే మీరు టాయిలెట్ ఉంటే ఎట్లా ఉంది, మీ ప్రహరీ మధ్య కొంచెం సైడ్ గా ఉందా, ప్రహరీకి టాయిలెట్ నిర్మాణానికి మధ్య గ్యాప్ ఉందా అనేది సరి చూసుకుని ముందుకు వెళ్ళండి. రాధిక గారు, ఎప్పటిలాగే వాస్తు అనేది కేవలం శాస్త్రమే కాదు, విజ్ఞానంతో కూడిన శాస్త్రం అని తెలియచెప్తూ ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు వాస్తుకు సంబంధించి కూడా. సో ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, మరి ఈనాటి శుభగృహ కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. అయితే మీరు కనుక శంకుస్థాపన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు శంకు కోసం మీరు సంప్రదించండి, రాధిక గారికి కాల్ చేయండి. వారి పర్సనల్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారికి ముందుగానే, అంటే మీరు ఎప్పుడైతే శంకుస్థాపన చేయబోతున్నారో ఆ డేట్ కనుక ముందుగానే చెప్తే వారు రెడీగా ఉంచి ఈవెన్ కొరియర్ సౌకర్యం ద్వారా కూడా మీకు అందజేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టెక్నికల్ గా సరిచేయని నిర్మాణాలు ఏవైనా ఉన్నప్పుడు గోల్డ్ ప్లేటెడ్ యంత్రం ద్వారా కూడా పరిహారం చూపిస్తున్నారు కాబట్టి ఆ దిశగా కూడా పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారిని సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి శుభగృహ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. వివరాలకు సంప్రదించండి. శుభగృహ వాస్తుతో కూడిన నిర్మాణం, కొమర్రాజు రాధిక ఆర్కిటెక్ట్, వాస్తు ప్లానింగ్, ఇంటీరియర్ డిజైనింగ్. ప్లాట్ నెంబర్ 302 శ్రీ సాయి బాలాజీ నిలయం, పంచావటి కాలనీ, నియర్ మన స్టూడియో, మణికొండ. ఫోన్ నెంబర్స్ 9849116961, 6301762270. వాట్సాప్ నెంబర్ 9849116961. ఈమెయిల్ ఐడి radhika.architect@yahoo.com. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే చేస్తారు. Attica Gold Company. ఆర్థిక, ఉద్యోగ, వివాహ, వ్యాపార, ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం